హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి కామెడీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 స్టార్ట్ అవ్వగానే సుబ్బు రాత్రి జరిగింది ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు. మరోపక్క సుబ్బు ఫాదర్ ఆ రోజు రాత్రి తనకి కళ్ళజోడు లేక ఆ పేపర్లోని ఫోటో అండ్ మ్యాటర్ క్లియర్గా చూసి ఉండడు. అందుకే తనకి ఏమీ తెలియదు. ఇంకా అలా 4 నెలలు గడిచిపోతాయి. అయితే 4 నెలలు అయినా సరే మాకీపూర్ ప్రజల్లో ఎడ్యుకేషన్ అవగాహన కలిగించిందే 24% మంది మాత్రమే అని ఈ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం 50,000 ఖర్చు చేసినా సరైన రిజల్ట్ రాక ప్రోగ్రాం ఫెయిల్ అవ్వడంతో ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి కలెక్టర్పై సీరియస్ అవ్వగా కలెక్టర్ ఎంపీడీఓపై సీరియస్ అవ్వడంతో ఎంపీడీఓ సుబ్బుని కలిసి నువ్వు జాయిన్ అయ్యి 4 నెలలైంది, ఇంతకీ ఏం పీకావని అడగ్గా దానికి సుబ్బు క్లాసెస్ తీసుకున్నా కదా సార్ అంటాడు. దానికి ఎంపీడీఓ ఆ ఒక్క ఆల్ ఉమెన్స్ క్లాస్ వల్ల ఎలాంటి లాభం లేదు, ఆ దిక్కుమాలిన మాకీపూర్ లాంటి ఊర్ల వల్ల మన జనాభా చైనాని దాటిపోయింది అనగా దానికి సుబ్బు ఆ ఊరి వాళ్ళు నా మాట వినట్లేదు సార్, ఇంకా నాకు కాబోయే భార్యకి ఈ లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వట్లేదు, దీని నుండి నన్ను బయటపడేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనగా దానికి ఎంపీడీఓ ఇదిగో నీ నెక్స్ట్ టార్గెట్ ఇదే, ఏదో ఒకటి చేసి ఈ టార్గెట్ పూర్తి చేయి, లేదంటే నువ్వు ఈ ఊరి నుండి వెళ్ళలేవు, ఇంకా 6 months ఎక్స్టెండ్ చేస్తా అనగా ఆ టార్గెట్ చూసిన సుబ్బు కూడా షాక్ అయ్యే ఇది గాని చేస్తే ఆ ఊరి వాళ్ళు నన్ను చెట్టు కట్టేసి చంపేస్తారు అని షాక్ లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే సుబ్బు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక రోజు ఆ ఊరిలో కండోమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డే ఏర్పాటు చేసి ఆ ఊరి వాళ్ళకి సేఫ్టీ వాడడం వల్ల ఉపయోగాలు చెప్పాలి అని అలా ఆ ఊరి వారందరినీ ఆ ప్రోగ్రామ్ దగ్గరికి రప్పించి కొంతమంది ఆర్టిస్టులతో సేఫ్టీ ఉపయోగాలు ఊరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పించాలని చూడగా అదంతా చూస్తున్న రమేష్ బాబు ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ ప్రకారం సుబ్బుని పిలిపించిన ఆర్టిస్టులకి ఫుల్గా కళ్ళు తాపించి పడిపోయేలా చేస్తాడు. దాంతో వారిని చూసిన సుబ్బుకి విషయం అర్థమయ్యి బాగా ఆలోచించి కాంతారావు, గిరి, గంగాధర్, కిషన్ అండ్ సర్పంచుల సహాయంతో వారే గెటప్లు వేసుకొని సేఫ్టీ యూజ్ చేయడం వల్ల లాభాలు చెప్తూ అలాగే తెలియని వారితో కలిసేటప్పుడు సేఫ్టీ యూజ్ చేస్తే రోగాలు రావని, సంభోగ సమయంలో సేఫ్టీ యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ కూడా అవ్వరు అని, అలాగే ఒకే సేఫ్టీని మళ్ళీ యూజ్ చేయకూడదు, మళ్ళీ యూజ్ చేస్తే రోగాలు వస్తాయని ఒక పాట ద్వారా ఆ ఊరి ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క మరో 2 రోజుల్లో సుబ్బు బర్త్డే అవ్వడంతో తన బర్త్డేని అదే ఊరిలో సెలబ్రేట్ చేయాలని సుబ్బు ఫ్యామిలీ అందరూ కలిసి సుబ్బుకి ఇన్ఫార్మ్ చేయకుండానే ఆ ఊరికి బయలుదేరి రాగా అదే టైంకే ఊరి చివర రోడ్డు పక్కన కుమారి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కుమారిని చూసిన సుబ్బు ఫాదర్ అండ్ మామ కారు తన దగ్గర ఆపే ఈ ఊర్లో సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన సుబ్బు తెలుసా, తన ఇల్లు ఎక్కడా అని అడగ్గా దానికి కుమారి తెలుసు అని వారి కారులో ఎక్కి సుబ్బు ఇల్లు చూపించడానికి వారితో పాటు వెళ్తుంది. అయితే కుమారి వేశ్య అని వారికి తెలియదు. దాంతో సుబ్బు మామ సునీల్కి కుమారి బాగా నచ్చి తనతో మాట్లాడుతూ క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కారులో వెళ్తూ ఉండగా సుబ్బు ప్రోగ్రామ్ దగ్గర డ్యాన్స్ చేయడం చూసిన సునీల్ సుబ్బు అని గట్టిగా అరిచి కారు ఆపి సుబ్బు ఫాదర్కి అదే విషయం చెప్తాడు. ఇంకా తన ఫ్యామిలీని చూసిన సుబ్బు కూడా షాక్ అయ్యే వారికి కనిపించకుండా దాక్కొని సర్పంచ్ అండ్ స్వాతితో నేను ఇక్కడ చేసే ఈ పని గురించి నా ఫ్యామిలీకి తెలియదు, తెలిస్తే నన్ను చంపేస్తారు అని కుమారికి సైగ చేసి వారిని లేట్గా ఇంటి దగ్గరికి తీసుకురమ్మని చెప్పి అలా సుబ్బు కాంతారావు అండ్ స్వాతిలను తీసుకొని వారికంటే ముందు ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఎడ్యుకేషన్ కి సంబంధించిన వస్తువులన్నీ తన ఫ్యామిలీకి కనబడకుండా వేస్తారు. నెక్స్ట్ సీన్ లో అలా కాసేపటికే సుబ్బు ఫ్యామిలీని ఊరి వాళ్ళంతా కలిసి ఇంటికి తీసుకుని రాగా సుబ్బు తన ఫ్యామిలీని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారేంటి నాన్న అని అడగ్గా దానికి వాళ్ళు నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేద్దామని వచ్చాము అని చెప్తాడు. అప్పుడే సుబ్బు అక్క కొడుకు టింకో అక్కడే పైన దాచిన సేఫ్టీస్ ఉంచే రెడ్ బాక్స్ని చూసి దాన్ని కిందికి దించి చూడాలి అనుకోగా అది గమనించిన కాంతారావు తనని ఆపుతాడు. ఇంకా అలా ఆ ఊరి వాళ్ళు కుమారి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే సునీల్ కుమారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కలుస్తారని అడగ్గా దానికి కుమారి డైరెక్ట్గా ఇంటికి రావచ్చు అని చెప్తుంది. అప్పుడే సుబ్బు ఫాదర్ తనని ఇంతకీ ఊర్లో నువ్వు ఏ పని చేస్తుంటావమ్మా అని అడగ్గా అక్కడే ఉన్న కాంతారావు కుమారి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయపడే తను కూడా సుబ్బు సార్లాగే సోషల్ సర్వీస్ చేస్తుంది అని చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడే సుబ్బుతో తన ఫాదర్ ఈ ఊరి ప్రజలేంట్రా ఇలాగున్నారు, అయినా శ్మశానం పక్కన నీ ఇల్లేంట్రా, ఎలాగో అలా ఇక్కడి పని త్వరగా కంప్లీట్ చేసుకుని రా అని చెప్తాడు. ఇదిలా ఉంటే సుబ్బు దివ్యతో మాట్లాడని కాల్స్ చేస్తూ ఉండగా కొన్ని రోజులుగా దివ్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సుబ్బు దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు బాగా ఆలోచించిన సునీల్ తను కుమారిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి సుబ్బు ఫాదర్తో బావా నాకు కుమారి బాగా నచ్చింది, తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను,
ఇంత ఏజ్ వచ్చినా సరే నాకు పెళ్లి చేయాలని మీకు లేదా? అందుకే పద ఈరోజే పెద్ద మనిషిగా కుమారి ఇంటికి వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడదువు గాని అని రిక్వెస్ట్ చేయడంతో అలా ఇద్దరు కుమారి ఇంటికి బయలుదేరతారు. అయితే వారికి కుమారి ఇల్లు ఎక్కడో తెలియక దారి మధ్యలో పొలంలో మహిళలు పని చేసుకుంటూ ఉండగా వారిని కుమారి ఇల్లు ఎక్కడా అని అడగ్గా వారికి చాలా కోపం వచ్చి సిగ్గు లేకుండా దాని ఇల్లు ఎక్కడో మమ్మల్నే అడుగుతారా అంటారు. అది విన్న సుబ్బు ఫాదర్ అలా అంటుంది ఎందుకురా అని అడగ్గా దానికి సునీల్ వాళ్ళు ఏదో టెన్షన్లో ఉన్నారు అనుకుంటా పద అని అలా ముందుకు వెళ్ళి మగవారిని కుమారి ఇల్లు ఎక్కడా అని అడగ్గా చూపించడంతో అలా కుమారి ఇంటి దగ్గరికి చేరుకోగానే అదే టైంకే ఒక కస్టమర్ ఇంట్లో నుండి బయటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని చూసిన ఇద్దరు అలా ఇంట్లోకి వెళ్ళి కుమారిని కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి నీకు ఏమవుతాడని అడగ్గా దానికి కుమారి బావ వరుస అవుతాడు అని చెప్తుంది. అది విన్న సుబ్బు ఫాదర్ నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్పబోగా అప్పుడే మరొక కస్టమర్ రాగా కుమారి ఆ వ్యక్తితో ఈరోజు బిజీ రేపు రా అని చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అది చూసిన సుబ్బు ఫాదర్కి ఏమీ అర్థం కాక ఇతను ఎవరు అని అడగ్గా తను కూడా బావ వరుస అవుతాడు అనడంతో ఇద్దరూ షాక్ అయ్యే ఇంతకీ నీకు బావ వరుస అయ్యేవారు ఎంతమంది అంటాడు. దానికి కుమారి మీరు ఏదో మాట్లాడాలని చెప్పారు కదా చెప్పండి అంటుంది. మరో పక్క సుబ్బుకి తన ఫాదర్ నుండి సునీల్ కుమారి ఇంటికి వెళ్ళారు అని తెలిసి షాక్ అయ్యే కుమారి గురించి తన గురించి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయపడి వెంటనే అక్కడికి రాగా సునీల్ సుబ్బుతో విషయమంతా చెప్పగా దానికి సుబ్బు తన ఫాదర్ నుండి సునీల్తో కుమారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అని అబద్ధం చెప్పడంతో అది విన్న సునీల్ చాలా ఫీల్ అవుతాడు. అలా వారికి అబద్ధం చెప్పి వారిని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సుబ్బు ఫ్యామిలీ అండ్ ఊరి వాళ్ళు కలిసి సుబ్బు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేస్తారు. అప్పుడే స్వాతి సుబ్బుకి తనే తయారు చేసిన స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తుంది. ఇంకా అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక సుబ్బు ఫ్యామిలీ ఆ ఊరు నుండి వెళ్ళబోతారు. అప్పుడే సుబ్బు సాడ్గా ఉండడం చూసిన తన అమ్మ ఏంట్రా డల్గా ఉన్నావు దివ్య గురించేనా ఒకసారి నువ్వు కూడా వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడరా మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు దివ్య అమెరికా వెళ్తానంటుంది అన్నారు నీతో ఏం చెప్పలేదా నువ్వు ఇక్కడే ఉంటే ఎలారా దూరం దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు అని చెప్పి అలా వెళ్ళిపోతారు. అది విన్న సుబ్బు కూడా అదే ఆలోచనలో పడతాడు. అప్పుడే గిరి గంగాధర్ అండ్ కిషన్ సుబ్బు దగ్గరికి వచ్చి ఇంకా మనం ఫ్రెండ్స్ సార్ అందుకే మీకు ఇంత సహాయం చేస్తున్నాం అయితే మీరు కూడా మాకు ఒక సహాయం చేయాలి మీరు కుమారితో అంతసేపు చేశారు కదా ఆ ట్రిక్ ఏంటో మాకు కూడా నేర్పించండి దానికోసం ఏం చేయమంటే అది చేస్తామని రిక్వెస్ట్ చేయగా అది విన్న సుబ్బు ఎంపీడీఓ తనకి ఇచ్చిన టార్గెట్ గుర్తు చేసుకుంటాడు. తను ఆ ఊరు నుండి తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఈ ఊర్లోని నలుగురికి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించాలి అని తను ఎలాగైనా ఈ ఊరు నుండి వెళ్ళి దివ్యాని కలవాలి అని తప్పు అని తెలిసినా సరే మరో దారి లేక వారికి నాలాగా స్టామినా పెరిగే ఆపరేషన్ అని అబద్ధం చెప్పి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి వారికి వ్యాసెక్టమీ చేయిస్తాడు. ఇది పిల్లలు పుట్టకుండా ఉండే ఆపరేషన్ అని వారికి తెలిస్తే చంపుతారు అని భయపడి వారికి నిజం చెప్పాడు. కానీ తన స్వార్థం కోసం తప్పు చేశానేమో అని చాలా ఫీల్ అవుతాడు. అలా అదే రోజు రాత్రి అదే ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ అప్పుడే సుబ్బు దగ్గరికి అదే అమ్మాయి అలేఖ్య ఫుల్గా టెన్షన్ పడుతూ వచ్చి సార్ నేను భయపడిందే జరిగింది నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అని చెప్పి ఏడవగా అది విన్న సుబ్బు మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన సుబ్బు అలేఖ్యాని పట్నం తీసుకుని వెళ్ళి హాస్పిటల్లోని నర్సుతో మాట్లాడి అలేఖ్యాకి అబార్షన్ చేయిస్తాడు. అలా సుబ్బు అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకి రమేష్ బాబు తన భార్యని తీసుకుని అదే హాస్పిటల్కి వచ్చి సుబ్బుని అక్కడ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి సుబ్బు తనకి నిజం చెప్పకుండా కొన్ని మెటీరియల్స్ తీసుకోవడానికి వచ్చాను అని అబద్ధం చెప్పి రమేష్ బాబు చూడకుండా అలేఖ్యాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే సుబ్బు టెన్షన్గా ఉండడం చూసిన రమేష్ బాబుకి కొంచెం డౌట్ వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా బాగా ఆలోచించిన సుబ్బుకి ఊరి వారందరికీ కలిసి క్లాసెస్ తీసుకోవడం అసాధ్యమని అందుకే ఒక ఐడియా ఆలోచించి ఒక్కొక్క కప్పుల్ని అక్కడికి పిలిచి వారి సంసార జీవితం ఎలా ఉంది అని అడిగి వారి మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయా కనుక్కొని వారి సమస్యలకి పరిష్కారం వారికి అర్థమయ్యేలా చెప్తూ అలాగే బర్త్ కంట్రోల్ గురించి కూడా చెప్తూ ఉండడంతో అలా సుబ్బు దగ్గరికి వచ్చి తమ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకున్న కపుల్స్ ఊర్లోని మిగతా వారికి ఆ విషయం చెప్పి సుబ్బు సార్ పరిష్కారాలు బాగా చెప్తున్నాడు అని అలా రోజు నుండి ఆ ఊర్లోని అందరూ సుబ్బు దగ్గరికి వచ్చి క్లాసెస్ వినడం స్టార్ట్ చేస్తారు. దాంతో కాంతారావు అదంతా వీడియోస్ రికార్డ్ చేసి ఎంపీడీఓకి పంపుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క హైదరాబాద్ నుండి కో డైరెక్టర్ స్వాతి ఇంటికి ఫోన్ చేయగా స్వాతి ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డైరెక్టర్ తనతో మీ కూతురు స్వాతి మొన్న మూవీ హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది కదా ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది ఈ విషయం స్వాతికి చెప్పి తనని వెంటనే హైదరాబాద్కి పంపండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పగా అది విన్న స్వాతి ఫాదర్ కోపంతో నా కూతురికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది మీరు ఇంకో అమ్మాయిని చూసుకోండి ఇంకెప్పుడు తనకి ఫోన్ చేయకండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో కో డైరెక్టర్కి ఏమీ అర్థం కాదు. ఇదిలా ఉంటే మరో పక్క సునీల్ సిటీ ఎఫ్ఎం వింటూ ఉండగా అందులోని అడ్వర్టైజ్మెంట్లో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వల్ల పల్లె ప్రజల్లో మార్పు మొదలైంది. ముఖ్యంగా మాకీపూర్లో ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఊరందరిలో మార్పు తీసుకొస్తున్నాడు అని చెప్పగా అది విన్న సునీల్కి తను తమ సుబ్బునే
అయ్యి ఉంటాడేమో అని అదే విషయం సుబ్బు ఫాదర్కి చెప్పడానికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క సుబ్బు మళ్ళీ దివ్యకి ఫోన్ చేయగా ఈసారి దివ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో సుబ్బు హ్యాపీగా ఫీల్ అయ్యి దివ్యతో మాట్లాడబోగా అప్పుడే దివ్య సుబ్బుతో మన మధ్య మొదలైన ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల నాకు టైం దొరికి నాకేం కావాలో నాకు క్లియర్గా అర్థమైంది. నాకు యూఎస్లో జాబ్ వచ్చింది. యూఎస్ వెళ్ళడానికి నా పేరెంట్స్ కూడా ఓకే చెప్పారు. అందుకే యూఎస్కి వెళ్ళి నా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే 2 సంవత్సరాల పాటు ఈ పెళ్లి గిల్లి ఏం వద్దు. 2 సంవత్సరాల తర్వాత కూడా మన మధ్య ఇలాగే నీకు నా మీద నాకు నీ మీద ప్రేమ ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం. అయితే ఇప్పుడే ఈ విషయం మా ఫ్యామిలీకి చెప్పకు. మళ్ళీ నా పేరెంట్స్ నన్ను యూఎస్కి వెళ్ళనివ్వరు అని చెప్పడంతో అది విన్న సుబ్బు చాలా ఎమోషనల్ అయ్యే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఎవరికైతే దగ్గర అవ్వాలని తను ఇంత కష్టం అనుభవిస్తున్నాడో తనే ఇప్పుడు దూరం అవుతుండడంతో చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే సునీల్ వెళ్ళి సుబ్బు ఫాదర్తో తను ఎఫ్ఎంలో వినిందంతా చెప్పి నాకెందుకో ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన సుబ్బుని అని డౌట్గా ఉంది అని అంతా చెప్పగా సుబ్బు ఫాదర్ మాత్రం తన మాటలు సీరియస్గా తీసుకోడు. మరో పక్క ఎన్ని రోజులైనా సరే కో డైరెక్టర్ కాల్ చేయకపోవడంతో స్వాతి హైదరాబాద్కి వెళ్ళి కో డైరెక్టర్ని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి కో డైరెక్టర్ నీకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది అని నీకు ఫోన్ చేస్తే మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని హీరోయిన్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. అందుకే ఆ ఛాన్స్ ఆల్రెడీ మరొక అమ్మాయికి వెళ్ళిపోయింది. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు, ఇంకేం చేయలేమని చెప్పడంతో అది విన్న స్వాతి షాక్ అయ్యే చాలా ఎమోషనల్ అయ్యే ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరో పక్క స్వాతి ఫాదర్ డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఊర్లో చర్చి కట్టాలి అని ప్లాన్ రెడీ చేస్తూ ఉండగా అప్పుడే స్వాతి తన ఫాదర్ దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న ఇలా చేసావు, హీరోయిన్ అవ్వాలి అనేది నా కళ, అలాంటి ఛాన్స్ కోసం ఎంతో కష్టపడ్డాను, అలాంటి అవకాశం నా దగ్గర దాకా వచ్చాక పోగొట్టేశావని బాధపడగా దానికి తన ఫాదర్ చిన్న పిల్లవి అని నువ్వు ఏం చేసినా ఊరికే ఉంటే హీరోయిన్ సినిమాలు అంటూ కథ ఎక్కడికో తీసుకెళ్తున్నావు, అదంతా నా దగ్గర నడవదు. కానీ సీన్ కట్ చేస్తే మరో పక్క స్వాతి ఫాదర్ డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆ ఊర్లో చర్చి కట్టించాలని ప్లాన్ రెడీ చేస్తూ ఉండగా అప్పుడే స్వాతి తన దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న ఇలా చేసావు, హీరోయిన్ అవ్వాలి అనేది నా కళ, అలాంటి ఛాన్స్ కోసం ఎంతో కష్టపడ్డాను, అలాంటి అవకాశం నా దగ్గరి దాకా వచ్చాక పోగొట్టేశావని బాధపడగా దానికి తన ఫాదర్ చిన్న పిల్లవి అని నువ్వు ఏం చేసినా ఊరికే ఉంటే హీరోయిన్ సినిమాలు అంటూ కథ ఎక్కడికో తీసుకెళ్తున్నావు, అదంతా నా దగ్గర నడవదు. కానీ ఇంతకీ డొనేషన్ డబ్బు నీ అకౌంట్లోనే కదా డిపాజిట్ చేసిందే, వెళ్ళి ఆ డబ్బంతా డ్రా చేసి తీసుకునిరా, చర్చి పనులు మొదలు పెట్టాలి అనగా దానికి స్వాతి ఆ డబ్బంతా నేను హీరోయిన్ అవ్వడానికి కో డైరెక్టర్కి ఇచ్చేశాను, హీరోయిన్ అయ్యాక నీ డబ్బంతా తిరిగి సంపాదించి ఇద్దామనుకున్నానని చెప్పగా అది విన్న తన ఫాదర్ షాక్ అయ్యే అవి ఊర్లో వాళ్ళ డబ్బే, నువ్వు ఇట్లా సంపాదించి తిరిగిస్తా అనేదానికి ఊర్లో కుమారి సంపాదించేదానికి తేడా కనిపించడం లేదు నాకు అనడంతో అది విన్న స్వాతి చాలా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క సుబ్బు దివ్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తాడు. తనని అలా చూసిన గిరి, గంగాధర్, కిషన్ తనని బైక్పై ఎక్కించుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోగా అలా సుబ్బు మత్తులో ఇంట్లోకి వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ స్వాతి బాధపడుతూ ఉంటుంది. స్వాతిని చూసిన సుబ్బు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడగ్గా స్వాతి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి హీరోయిన్ అవ్వాలి అనే నా కళ నాశనమైంది, ఒక అమ్మాయికి పుట్టడం నా తప్ప, నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎవరో ఒకరి మగాడి అంగీకారం ఎందుకు ఉండాలి, చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలి అనేది నా కళ, అవుతానా లేదా అనేది నేను బ్రతికి తెలుసుకోవాలి, కానీ ముందే అవ్వలేవు అని చెప్పడానికి వాళ్ళు ఎవరో, నేను ఇంకేం చేయగలను సార్ అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అది విన్న సుబ్బు కూడా ఎమోషనల్ అయ్యే ఇప్పుడు నా పరిస్థితి కూడా నీలాగే ఉంది, తను అమెరికాకి వెళ్ళాలంట, అక్కడే తన లైఫ్ ఉందంట, అందుకే పెళ్లి కూడా క్యాన్సిల్ చేసిందని అంతా చెప్పి ఎమోషనల్ అవ్వగా అది విన్న స్వాతి నాకు ధైర్యం చెప్తావని నీ దగ్గరికి వస్తే నువ్వే బాధపడుతున్నావు అని అలా ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుని దగ్గరయ్యి సుబ్బు అప్పటికే మందు మత్తులో ఉండడంతో అలా ఇద్దరు మరింత దగ్గరయ్యి అలా ఇంటిమేట్ కూడా అవుతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సుబ్బుకి మత్తు దిగి రాత్రి జరిగింది గుర్తు చేసుకుని షాక్ అవ్వగా అక్కడే ఉన్న స్వాతి సుబ్బుని చూసి నవ్వే వంట రెడీ చేశాను తినండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తాగిన మత్తులో తప్పు చేశాను అని సుబ్బుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తర్వాత సుబ్బు వెళ్ళి స్వాతిని కలవగా స్వాతి సుబ్బుతో రాత్రి జాతరకి వస్తున్నారు కదా అని అడగ్గా దానికి సుబ్బు వస్తాను అని చెప్తాడు. అప్పుడే స్వాతి సుబ్బు చేయి పట్టుకోవాలని చూడగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే సుబ్బు తన పాకెట్ నుండి కొంత డబ్బు తీసి ఆ డబ్బు తీసుకోమని చెప్పగా ఆ డబ్బు చూసిన స్వాతి షాక్ అయ్యే ఈ డబ్బు నిన్న రాత్రి నీతో ఉన్నందుకు ఇస్తున్నావా అని సీరియస్ అయ్యి సుబ్బుని కొట్టగా సుబ్బు అలా కాదు స్వాతి, ఆ సినిమా డైరెక్టర్కి ఇవ్వాలి అన్నావు కదా, దానికి ఉపయోగపడుతుందని ఇచ్చాను అనగా స్వాతి తనతో మా నాన్న అన్న మాటని నువ్వు నిజం చేశావని సుబ్బు సారీ చెప్తున్నా సరే స్వాతి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోవడంతో సుబ్బు నేను ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అలా అదే రోజు సాయంత్రం ఊర్లో జాతర మొదలవడంతో ఊర్లోని ప్రజలందరూ జాతరలోనే ఉంటారు. ఇంకా స్వాతి అక్కడే ఉన్న సుబ్బుని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇలా ఉండగా అదే టైంకి
ఇంతలోకే రమేష్ బాబు తన మనుషులతో అక్కడికి వచ్చి స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకుని, ఊరి ప్రజలారా, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక నిజం చెప్పబోతున్నా. అదేంటంటే, మీరందరూ సుబ్బు సార్ చాలా మంచివాడు, మీకోసం ఎంతో చేస్తున్నాడని చాలా గౌరవిస్తున్నారు కదరా. అయితే ఈరోజు అదే సుబ్బు సార్ ఎలాంటివాడో, తన నిజస్వరూపం ఏంటో మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, ఈ సుబ్బు సార్ మన ఊర్లోని ఒక అమ్మాయిని తన చుట్టూ తిప్పుకొని ఆ అమ్మాయికి కడుపు కూడా చేసి పట్నం తీసుకొని పోయి అబార్షన్ కూడా చేయించాడు అని చెప్పగా, అది విన్న ఊరి వాళ్ళు అండ్ స్వాతి షాక్ అవుతారు. నా కళ్ళతో నేను చూసి హాస్పిటల్లో ఎంక్వైరీ చేయించగా, ఈ సార్ చాలా తెలివైన వాడు కదా, అందుకే ఆ అమ్మాయి పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్పగా, అది విన్న సర్పంచ్ సుబ్బు సార్ని, సార్ వీడు చెప్తుంది నిజమేనా అని అడగ్గా, సుబ్బు సైలెంట్గా ఉండిపోవడంతో అందరూ రమేష్ బాబు చెప్తుంది నిజమే అని నమ్మగా, సుబ్బు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, నిజానికి ఆ రోజు రాత్రి అలేఖ్య సుబ్బు ఇంటికి వచ్చి తనతో, నేను మా బావ వారం ముందు కలిశాము, నేను ప్రెగ్నెంట్ అవుతానేమో అని భయంగా ఉంది సార్, మీరే నాకు సహాయం చేయాలి అని చెప్పగా, అప్పటికే మత్తులో ఉన్న సుబ్బు స్ట్రో కోల్పోయి పడిపోతాడు. ఇంకా తర్వాత అలేఖ్య మళ్ళీ సుబ్బుని కలిసి, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, మీరే సహాయం చేయండి, మా బావ రాలేడు అని చెప్పడంతో తన పరిస్థితి అర్థం చేసుకున్న సుబ్బు అలేఖ్యని పట్నం తీసుకుని వెళ్ళి తనే సంతకం పెట్టి మరి అలేఖ్యకి అబార్షన్ చేయించి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్లో రమేష్ బాబు, ఏంటి సుబ్బు సార్ ఆ అమ్మాయి పేరు చెప్పండి అని ఊరందరి ముందు దారుణంగా కొట్టి చంపబోగా, అలేఖ్య జీవితం నాశనం అవుతుందని సుబ్బు నిజం చెప్పాడు. అప్పుడే సర్పంచ్ రమేష్ బాబుని ఆపి, ఈ సార్తో ఇంకా పని ఉంది, ఈ వారంలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కాబోతుంది, అప్పటిదాకా ఆగు, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అలా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోగా, సుబ్బు చాలా బాధపడతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం కాంతారావు సుబ్బుని కలిసేందుకు తన ఇంటి దగ్గరికి వెళ్ళి సుబ్బుని కలిసి, ఆ పిల్ల పేరు మీరు ఎలాగూ చెప్పరు, కానీ తర్వాత మీరు ఏం చేయబోతున్నారో అయినా చెప్తే నా జాగ్రత్తల్లో నేను ఉంటా, లేదంటే మీరు చేసే ఈ రాసలీలల వెనుక నేను కూడా ఉన్నానేమో అనుకుని ఊరి వాళ్ళందరూ కలిసి నా వీపు సున్నం చేసేలా ఉన్నారు, ఇంతకీ నాకు తెలియనిది ఇదేనా, ఇంకేమైనా చేసి దాచారా అని అడగ్గా, దానికి సుబ్బు ఇదొక్కటే అని చెప్పి అలా సుబ్బు బాత్రూంలోకి వెళ్ళగా, అదే టైంకే పోస్ట్ మ్యాన్ అక్కడికి వచ్చి, గిరి, గంగాధర్ అండ్ కిషన్లకి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి చెక్కులు వచ్చాయి, వాళ్ళు సుబ్బు సార్తోనే కదా ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు కనిపిస్తే ఇవి ఇచ్చేయండి అని చెప్పగా, దానికి కాంతారావు, మాకు పని పాట లేదు అనుకున్నావా, నువ్వే వెళ్ళి వాళ్ళకి ఇచ్చుకొని పంపుతాడు. దాంతో పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోగా, అప్పుడే సుబ్బు అక్కడికి వచ్చి పోస్ట్ మ్యాన్ ఎందుకు వచ్చాడో అని విషయం కనుక్కోగా, కాంతారావు జరిగిందంతా చెప్పగా, అది విన్న సుబ్బు షాక్ అయ్యి, ఎంత పని చేశారు సార్ అని వారికి తెలియకుండా వారికి చేపించిన వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఆ చెక్కులు చూస్తే వారికి నిజం తెలిసిపోతుందని చెప్పగా, అది విన్న కాంతారావు, ఇంకా ఎన్ని దాచారు సార్ నా దగ్గర అని అలా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోస్ట్ మ్యాన్ని ఆపి ఆ చెక్కులు తీసుకుని అక్కడ నుండి వచ్చేస్తారు. ఇంకప్పుడే ఊర్లో దండోరా వేయిస్తూ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అయ్యేంత వరకు సుబ్బు సార్ ఊరి నుండి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని, వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అయిపోయాక ఎవరు ఏం చేయాలి అనుకుంటే అది చేసుకోవచ్చు అని చెప్తాడు. అది విన్న సుబ్బు కూడా షాక్లో ఉండగా, అదే టైంకే సుబ్బుకి స్వాతి ఫాదర్ స్వాతికి పెళ్లి చేయాలని ఒక పెళ్లి సంబంధం చూశాడు అని, ఆ అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు అని తెలియడంతో సుబ్బు కాంతారావుని తీసుకుని అక్కడికి వెళ్ళి స్వాతి వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే స్వాతితో తన ఫాదర్, పెళ్లి కొడుకు నీకు ఓకేనా అని అడగ్గా, స్వాతి సుబ్బు మీద కోపంతో పెళ్లి కొడుకు నాకు ఓకే అని చెప్పి వెళ్ళిపోవడంతో అది విన్న సుబ్బు చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే కాంతారావు సుబ్బుతో, ముందు మీ ప్రాబ్లమ్స్ గురించి సర్పంచ్ని కలిసి రిక్వెస్ట్ చేయండి సార్, కనీసం మిమ్మల్ని ప్రాణాలతో అయినా ఊరు నుండి బయటపడేలా చేస్తాడు అని చెప్పడంతో అది విన్న సుబ్బు కాంతారావుని తీసుకుని సర్పంచ్ ఇంటికి వెళ్తాడు. అలా సుబ్బు సర్పంచ్తో మాట్లాడబోగా, ఇక్కడే సుబ్బుకి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే, అలేఖ్య అదే ఇంట్లో ఉంటుంది. నిజానికి అలేఖ్య ఎవరో కాదు, రమేష్ బాబు ముద్దుల కూతురు అని తెలుస్తుంది. అలేఖ్య అక్కడ సుబ్బుని చూసి తను కూడా టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్ళిపోగా, సుబ్బు కాంతారావుని అక్కడ నుండి బయటికి తీసుకుని వచ్చి, నా జీవితంలోనే ఈ ట్విస్ట్లు ఏంటి సార్, ఇంకా నాలోని ఈ నిజాలు దాచుకోలేను అని కాంతారావుకి నిజం చెప్పబోగా, కాంతారావు తనతో, అంటే మరొక రహస్యమా, ఇంకా చాలు సార్, నేను ఎప్పుడు మీ పక్కనే ఉన్నా, నాకు తెలియకుండా ఇన్ని చేశారా, నేను ఇంకా ఏ నిజాలు తెలుసుకోను, మీతో సావాసం నా చావుకు వచ్చేలా ఉంది అని సుబ్బు చెప్పేది వినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా అలా మరుసటి రోజే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి వాటర్ ట్యాంక్ కట్టడానికి కావాల్సిన నిధులు శాంక్షన్ చేసి దానికి కారణమైన సుబ్బుని పొగిడి అక్కడ నుంచి వెళ్ళిపోగా, అప్పుడే రమేష్ బాబు తన మనుషులతో కలిసి సుబ్బుని చంపాలి అనుకుంటాడు. అయితే కాంతారావు అండ్ ఊరి వాళ్ళు సుబ్బుని రమేష్ బాబు అండ్ తన మనుషులు పట్టుకోకుండా పారిపోయేలా చేయగా, అప్పుడే స్వాతి సుబ్బుని తన స్కూటర్ ఎక్కించుకుని వారి నుండి కాపాడి తీసుకెళ్లి బస్ ఎక్కిస్తుంది. అప్పుడే సుబ్బు తనతో, ఆ అమ్మాయికి నేను కడుపు చేశాను అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా అని అడగ్గా, దానికి స్వాతి, నీకంత సీన్ లేదని నాకు తెలుసులే అంటుంది. దానికి సుబ్బు, థ్యాంక్స్, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు, మన రిలేషన్షిప్ నేనే చెడగొట్టుకున్నాను, సారీ స్వాతి అని చెప్పి తనని హగ్ చేసుకోబోగా, అప్పుడే రమేష్ బాబు అండ్ తన మనుషులు అక్కడికి రావడంతో బస్ ఎక్కి ఆ ఊరు నుండి వెళ్ళిపోతాడు. అలా సుబ్బు అండ్ స్వాతి ఇద్దరు దూరమై చాలా ఫీల్ అవుతారు. కట్ చేస్తే అలా సుబ్బు ఇంటికి వచ్చేస్తాడు. సుబ్బు ఆ ఊరు నుండి వస్తాడు, కానీ ఇప్పటి
ఎప్పటికీ సుబ్బు మనసు ఆ ఊరిలోనే తిరుగుతూ స్వాతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే సుబ్బు స్వాతిని ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి. మరోపక్క స్వాతి కూడా సుబ్బు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు దివ్య అండ్ తన పేరెంట్స్ సుబ్బు ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్లి చేద్దామని జరిగిన దానికి సారీ చెప్పగా దివ్యతో మాట్లాడిన సుబ్బుకి మాత్రం దివ్యకి వీసా రిజెక్ట్ అవ్వడం వల్లే మరో ఆప్షన్ లేక సుబ్బుతో పెళ్లికి మళ్ళీ ఓకే చెప్పిందని తెలిసిన సుబ్బు దివ్యతో మనకింక సెట్ అవ్వదు అని చెప్పాలి అనుకోగా సుబ్బు ఫాదర్ మాత్రం అయ్యిందేదో అయ్యిందే, మనం ముందు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పెళ్లికి ఇంకా ఎలాంటి అడ్డంకులు రావు అని చెప్పడంతో అది విన్న సుబ్బు సైలెంట్ అయిపోతాడు. అలా రెండు ఫ్యామిలీస్ తిరుపతికి వెళ్లేందుకు బస్ స్టాప్కి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే బస్ స్టాప్లోని టీవీ న్యూస్లో మాకీపూర్లో జరిగిన వాటర్ ట్యాంక్ ప్రోగ్రాం గురించి చూపిస్తూ ఇది జరగడానికి కారణం సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన సుబ్రహ్మణ్యం అనే ఎమ్మెల్యే పొగిడిన స్పీచ్ను చూసిన దివ్య ఫ్యామిలీ అండ్ సుబ్బు ఫ్యామిలీ షాక్ అవుతారు. సుబ్బుతో తన ఫాదర్ ఏంట్రా ఇదంతా, నువ్వు ఇన్ని రోజులు ఆ ఊర్లో చేసిన సోషల్ సర్వీస్ ఇదేనా, ఎన్ని అబద్ధాలు చెప్పావురా, పాపం నువ్వు చెప్పిన అబద్ధాలు నమ్మి ఈ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని దివ్య ఫాదర్తో ఈ విషయం నాకు నిజంగా తెలియదు, తిరుపతికి వెళ్ళి వచ్చాక సుబ్బు మరో జాబ్లో జాయిన్ అవుతాడు, వచ్చాక అంతా మాట్లాడుకుందామని సుబ్బుపై సీరియస్ అయ్యి తిరుపతి బస్ ఎక్కబోగా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే స్వాతి కాంతారావుతో పాటు అక్కడికి వచ్చి సుబ్బుని చూసి తనని హగ్ చేసుకొని నీ మీద కోపంతోనే ఆ పెళ్లికి ఓకే చెప్పాను, అయితే నీ మీద కోపం కంటే ప్రేమే ఎక్కువ ఉంది, అందుకే నీ కోసం వచ్చేసాను అని చెప్పడంతో అది విన్న సుబ్బు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకోగా అది చూసిన దివ్యాండు తన ఫ్యామిలీ షాక్ అయ్యి ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ అయిన అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా సుబ్బు ఫాదర్ ఈ అమ్మాయి ఎవర్రా, చిన్నప్పటి నుండి నీ ఎదవ పనులతో నా పరువు తీస్తూనే ఉంటావా, అసలు నువ్వు నీ జీవితంలో ఏం చెయ్యాలి అనుకుంటున్నావు చెప్పు అని సీరియస్ కాగా అప్పుడే సుబ్బుకి రమేష్ బాబు ఫోన్ చేసి రే సుబ్బుగా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురికే కడుపు చేసి అబార్షన్ కూడా చేసి వెళ్ళిపోతావా, నిన్ను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోగా అది విన్న సుబ్బు ఫాదర్కి మరింత కోపం వచ్చి ఈ అబార్షన్ ఏంట్రా, ఇంకా ఎన్ని తప్పులు చేశావురా అని సుబ్బుని కొట్టగా సుబ్బు తన ఫాదర్తో ఎస్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఎందుకు నాన్న నీకు అంత చిన్న చూపు, నువ్వు టీచర్గా 250 నుండి 300 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, కానీ నాకు ఒక ఊరు ప్రజలే ఉన్నారు, నేను ఎస్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా, మీరు టీచర్గా మీ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఏం చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి అని నేర్పిస్తే నేను జీవితం ఎలా బ్రతకాలి అని నేర్పిస్తా, నేను మీ కొడుకుని అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా ఉంటే సారీ నాన్న, పొరపాటుగా మీ కడుపున పుట్టేశా అనగా అది విన్న తన ఫాదర్కి ఇంకా కోపం వచ్చి ఈ రోజుతో నా కొడుకు చనిపోయాడు అని తన ఫ్యామిలీని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోగా సుబ్బు చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే సుబ్బు స్వాతితో నువ్వు హీరోయిన్గా ట్రై చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడే కాంతారావు సుబ్బు దగ్గరికి వచ్చి తనకి ఒక లెటర్ ఇచ్చి మీ జాబ్ పర్మనెంట్ అయింది సార్, కానీ పొరపాటున కూడా మళ్ళీ మాకీపూర్కే రావద్దండి, ఎందుకంటే మీరు గిరి గంగాధర్ నుండి కిషన్లకి చేసిన వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి వారికి తెలిసిపోయే మిమ్మల్ని చంపాలి అని కోపంతో రగిలిపోతున్నారు అని చెప్పగా అది విన్న సుబ్బు నవ్వే అంతా నేను చూసుకుంటా పద, ఇక మీదట అదే నా ఊరు వాళ్ళే నా ప్రజలు అని చెప్పి బస్సులో ఆ ఊరికి చేరుకోగా అప్పటికే రమేష్ బాబు తన మనుషులతో ఇంకా ముగ్గురు సుబ్బుని చంపడానికి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. వారిని చూసిన సుబ్బు నవ్వుతాడు. అలా అక్కడితో సీజన్ 1 అనేది ఎండ్ అవుతుంది.